పవిత్రత ఎంత ఉంది, పరిశుద్ధత ఎంత ఉంది, యథార్థత ఎంత ఉంది. యోబు అంట కళ్ళతో నిబంధన చేసుకున్నాడంట. ఎందుకు చేసుకున్నాడంటండి? కళ్ళతో. చూడండి, పరిశీలన చూడండి, మొహం చూస్తే చూడండి. భక్తి అండి, చాలామంది ఒక పాటలు పాడుకోవడం ఏదో కాసేపు అనుకుంటున్నారు, కానీ అది కాదండి భక్తి. అది కాదు అసలు, అదే కాదు. పవిత్రత కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. ఇవి నీ జీవితానికి ఆశీర్వాదానికి మూలం. దేవుని ఎంత శ్రద్ధ నిలపాలంటే నీకు పరిశుద్ధత ఉండాలి. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు, దేవుని కార్యాలు చూస్తారు. యోబు పరిశుద్ధత ఉంది, యథార్థత కూడా ఉంది. యోబు మరణం వరకు నీ యథార్థతను విడవడన్నాడు. మరణమయ్యేంత వరకు నీ యథార్థతను విడవనన్నాడు. పట్టుకున్నాడు. ఆస్తులు పోయినాయి, బిడ్డలు పోయారు, అన్నీ పోయాయి, కానీ యథార్థత పోలా, విశ్వాసం పోలా, పరిశుద్ధత పోలా. అవి కాపాడుకున్నాడు. అందుకే తిరిగి 200 ఆశీర్వాదాన్ని యోబు పొందుకున్నాడు. మొదటి స్థితి